హలో! ఇవాళ పొరుగింటి పుల్లకూరలో చికెన్ కర్రీ నా స్టైల్‌లో చేద్దాం రండి. ముందుగా 3 ఆనియన్స్ సన్నగా చాప్ చేసి ఆయిల్‌లో వేసి వేయించుకోవాలి. ఇవి దోరగా వేగిన తర్వాత 1 ½ టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. అంటే అవి బాగా దోరగా వేగాలి. ఇందులోకి బాగా కడిగి శుభ్రం చేసుకున్న చికెన్ ఒక ½ కిలో తీసుకొని ఆ ఉల్లిపాయల్లో వేసి బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇందులోనే టేస్ట్‌కి తగినంత ఉప్పు, కారం, పసుపు వేసి అందులోంచి వాటర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని మూత పెట్టాలి. చికెన్‌లో నుండి వాటర్ వస్తాయి కదా! అవి ఎగిరిపోయేంత వరకు కుక్ చేసుకోవాలి. తర్వాత దానికి ఒక బిగ్ గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ వాటర్ మరుగుతూ ఉంటాయి కదా! అప్పుడే అందులో ఒక టీ స్పూన్ ఆఫ్ గరం మసాలా, ఒక పావు స్పూన్ చికెన్ మసాలా వేసి మూత పెట్టుకోవాలన్నమాట. ఇవి ఆల్మోస్ట్ దగ్గరగా అయ్యేటప్పటికి కొంచెం మనకు తగినంత కరివేపాకు వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత ఆయిల్ రిలీజ్ అవుతుంది. అంటే ఆల్మోస్ట్ కర్రీ రెడీ అయిపోయినట్టే అన్నమాట. సో చికెన్ కర్రీ ఈజ్ రెడీ. ఇది రైస్‌లోకి చాలా బాగుంటుంది. రెసిపీ కనుక నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.